విజయవాడలోని కానూరులో కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ జెండా దిమ్మెని కొంతమంది కూల్చేశారు. వైసీపీ నేతలే ఆ జెండా దిమ్మె కూల్చేశారు అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడికి చేరుకుని వైసీపీ నేతల చర్యలకు డిమాండ్ చేశారు. కూల్చేసిన జెండా దిమ్మెను తిరిగి నిర్మించారు. మరోవైపు వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నోటీసులు ఇచ్చి తర్వాత ఆయన్ని విడుదల చేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు బోడే ప్రసాద్. ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం.